ఆ ఉదయం వంటగది గుమ్మం దగ్గర మాళవిక కళ్ళల్లోని మూగరోదనను చూసి కూడా అర్జున్ అహంకారం తల వంచలేదు. ఇదంతా నటన అని తన మెదడు పదే పదే చెబుతుండగా అతను తన హృదయం మాట వినకుండా ఆ ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోయాడు. మాళవిక అక్కడే నిలబడి అతని కారు గేటు దాటి వెళ్ళిపోవడం చూస్తూ శిలలా ఉండిపోయింది. ఇక ఇక్కడ నా స్థానం లేదు, నా ప్రేమకు విలువే లేదు అన్న కఠినమైన వాస్తవం ఆమెను నిలువునా దహించి వేసింది. ఆ రోజంతా ఇంట్లో వాతావరణం శ్మశాన వైరాగ్యాన్ని తలపించింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రాజ్యలక్ష్మి తన గదిలో కూర్చొని తన పన్నాగం పారినందుకు సంతోషిస్తుంది. కానీ రాబోయే రాత్రి తమ జీవితాల్లో ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందో ఎవ్వరూ ఊహించలేదు. రాత్రి 10 గంటల సమయం. ఆకాశం అప్పటికే దట్టమైన మేఘాలతో కమ్ముకొని ఉంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. వాతావరణం ఎంత చల్లగా ఉందో మాళవిక గదిలో మాత్రం అంతకంటే భయంకరమైన వేడి రాజుకుంటుంది. పగలంతా ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయిన 2 ఏండ్ల పసివాడి చిట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. వాడి నోటి నుంచి మాట రావడం లేదు. కానీ సన్నగా మూలుగుతున్నాడు. పక్కనే పడుకొని ఉన్న మాళవిక ఉలిక్కిపడి లేచి లైట్ వేసి చూసింది. చిట్టు ముఖం ఎర్రబడిపోయి ఉంది. వాడి పెదాలు ఎండిపోయి వణుకుతున్నాయి. భయంతో ఆమె వాడి నుదుటి మీద చెయ్యి వేసింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. చిట్టు ఒళ్ళు నిప్పులా కొలిమిలా కాలిపోతుంది. సాధారణ జ్వరం కాదు అది. వాడి చిన్నారి దేహం ఆ వేడికి వణికిపోతుంది. కళ్ళు పైకి తేలేస్తున్నాడు. కన్నా, చిట్టు, ఏమైందిరా నాన్న అంటూ మాళవిక భయంతో వణికిపోతున్న చేతులతో వాడిని తన గుండెలకు హత్తుకుంది. వాడి ఒంట్లోని వేడి ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి తడిగుడ్డ తెచ్చి వాడి నుదుటి మీద వేసింది. కానీ జ్వరం ఏమాత్రం తగ్గడం లేదు. వాడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. థర్మమీటర్ పెట్టి చూస్తే జ్వరం 104 డిగ్రీలు దాటిపోయింది. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని మాళవికకు అర్థమైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వాడిని భుజాన వేసుకొని ఒక దుప్పటి కప్పి గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. అది అర్ధరాత్రి సమయం. ఇంట్లో పనివాళ్ళంతా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. అర్జున్ ఇంకా ఇంటికి రాలేదు. రాజ్యలక్ష్మి గది తలుపు మూసి ఉంది. అత్తయ్య, అత్తయ్య, తలుపు తీయండి, చిట్టూకి చాలా జ్వరంగా ఉంది అంటూ మాళవిక రాజ్యలక్ష్మి గది తలుపులు గట్టిగా బాదింది. లోపల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆమెకు వినిపించలేదా, లేక కావాలనే వినిపించనట్లు నటిస్తుందా అని ఆలోచించే సమయం మాళవికకు లేదు. తన చేతుల్లో ఉన్న కొడుకు ప్రాణాలు అరచేతుల్లో ఉన్నాయి. కారు డ్రైవర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అర్జున్కు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఒక తల్లిగా ఆమెకు ఉన్న ఏకైక బలం తన కొడుకు మాత్రమే. ఇప్పుడు వాడే తన చేతుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆమెకు ప్రపంచం చీకటిమయం అయిపోయింది. కళ్ళలో నుంచి ధారగా కన్నీళ్లు కారుతున్నా మనసును రాయిలా చేసుకుంది. నేను నా బిడ్డను బతికించుకోవాలి, నాకు ఎవరి అవసరం లేదు అని గట్టిగా నిర్ణయించుకుంది. చిట్టూని గట్టిగా హత్తుకొని ఆ భయంకరమైన వర్షంలో ఒంటరిగా ఇంటి గేటు దాటి రోడ్డు మీదకు పరిగెత్తింది. చిన్నారిని గుండెల మీద పడుకోబెట్టుకుని మాళవిక రోడ్డు మీద పరిగెడుతుంది. చలిగాలి చుట్టూకి తలగకుండా తన చీర కొంగును వాడి చుట్టూ కప్పింది. నాన్న, కళ్ళు తెరువు చిట్టూ, నా కోసం కళ్ళు తెరువు నాన్న అంటూ వాడిని తట్టి లేపుతుంది. కానీ చిట్టూ అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆమె కన్నీళ్లు వర్షపు నీటితో కలిసి నేలపాలు అవుతున్నాయి. ఒకప్పుడు చుట్టూ 100 మంది పనివాళ్ళు, లగ్జరీ కార్లు. కానీ తన బిడ్డకు ప్రాణాపాయం వచ్చినప్పుడు మాత్రం అనాథలా ఈ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం అర్జున్. ఆ క్షణంలో అర్జున్ మీద ఆమెకు పగ రగిలింది. నా కొడుక్కి ఏమైనా జరిగితే నిన్ను క్షమించను అర్జున్ అని మనసులోనే శపించింది. అదృష్టవశాత్తు అటుగా వస్తున్న ఒక ఆటోని చెయ్యి చూపి ఆపింది. ఆటో డ్రైవర్ ఆ వర్షంలో తడుస్తూ ఏడుస్తూ ఉన్న ఒక తల్లిని, ఆమె చేతిలోని బిడ్డను చూసి చలించిపోయాడు.
తల్లి త్వరగా ఎక్కండి, దగ్గరలోని సిటీ ఆసుపత్రికి పోనిస్తాను అంటూ ఆటోను వేగంగా పోనిచ్చాడు. ఆటో ప్రయాణంలో ప్రతి క్షణం ఒక యుగంలా గడిచింది మాలవికకు. దేవుడా, నా బిడ్డకు ప్రాణం పోయి నా ప్రాణాలు తీసుకో అని అరిచి ఏడ్చింది. ఆ తల్లి బిడ్డల దీనస్థితి చూసి ఆటో డ్రైవర్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అదే సమయంలో సిటీకి దూరంగా ఉన్న తన గెస్ట్ హౌస్లో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అర్జున్. అతని ముందు ఒక మందు గ్లాసు ఉంది. కానీ అది తాగే మూడ్ అతనికి లేదు. ఉదయం వంటగదిలో మాలవిక చూసిన చూపు అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ కళ్ళలోని శూన్యం, ఆ పాటలోని వేదన అతన్ని కుదురుగా కూర్చొనివ్వడం లేదు. నిజంగా ఆమె ద్రోహి అయితే అలా ఎందుకు ఏడుస్తుంది? ఆమె కళ్ళల్లో అంత నిజాయితీ ఎందుకు కనిపిస్తోంది అని అతని మనసు ప్రశ్నిస్తోంది. కానీ శేఖర్ చెప్పిన మాటలు, చూపించిన ఫోటోలు అతన్ని మళ్ళీ అయోమయంలో పడేస్తున్నాయి. అసహనంతో తన కోటు తీసి కుర్చీ మీద విసిరేశాడు. అప్పుడు ఆ కోటు జేబులో నుంచి ఒక తెల్లటి కవర్ కింద పడింది. అర్జున్ చూపు దాని మీద పడింది. ఉదయం తాను డ్రాయర్లో చూసిన కవర్ అది. శేఖర్ వస్తున్నాడని హడావిడిగా జోబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయాడు. నెమ్మదిగా వంగి ఆ కవర్ను చేతిలోకి తీసుకున్నాడు. దాని మీద నా ప్రాణమైన అర్జున్కు అని మాలవిక చేతిరాతతో రాసి ఉంది. ఆ క్షణంలో అతని గుండె వేగం పెరిగింది. వణుకుతున్న చేతులతో ఆ కవర్ను తెరిచి అందులోని కాగితాన్ని బయటకు తీశాడు. అందులో ఉన్న అక్షరాలు కన్నీటి చుక్కల వల్ల అక్కడక్కడ చెరిగిపోయి ఉన్నాయి. అర్జున్ చదవడం మొదలుపెట్టాడు. అర్జున్, వినయ్ని నేను కలిసింది నా స్నేహితురాలి అనాథాశ్రమం ఫండ్స్ కోసం తప్ప నీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి కాదు. శేఖర్ నీ వెనుక గోతులు తవ్వుతున్నాడు. నీ తల్లి, నీ స్నేహితుడు కలిసి నీ కళ్ళకు గంతలు కట్టారు. ఆ గదిలో నేను నీకు నా దేహాన్ని మాత్రమే కాదు, నా ఆత్మను అప్పగించాను. ఒక ద్రోహి అలా చెయ్యలేదు అర్జున్. నువ్వు ఈ ఉత్తరం చదివే సమయానికి నేను, చిట్టు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాము. ఆ ఉత్తరం చదవడం పూర్తి చేసేసరికి అర్జున్ చేతులు మొద్దుబారిపోయాయి. కాగితం కింద పడిపోయింది. మెదడులో ఒక భయంకరమైన పిడుగు పడినట్లు అయ్యింది. శేఖర్ మోసం చేశాడా? అమ్మ అబద్ధం చెప్పిందా? నా ప్రాణానికి ప్రాణమైన మాలవిక నా మీద ఎంతో ప్రేమతో ఉంటే నేను ఆమెను ఒక వేశ్యగా, ద్రోహిలా చూశానా? గత కొన్ని రోజులుగా తను మాలవికను ఎంతలా అవమానించాడో, ఎంతలా హింసించాడో ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలాయి. ఆమెను గదిలో బంధించి కొట్టడం, అసహ్యంగా మాట్లాడటం, గేటు బయటకు గెంటేసినంత పని చేయడం. అన్నీ గుర్తొచ్చి అర్జున్ తన జుట్టును తానే గట్టిగా పీక్కున్నాడు. నేను ఒక మృగాన్ని, నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ గట్టిగా అరిచాడు. పశ్చాత్తాపపు మంటల్లో అతను నిలువునా దహించిపోతున్నాడు. వెంటనే తన ఫోన్ తీసి మాలవికకు కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్. గుండెల్లో భయం మొదలైంది. నిజంగానే వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఆ కంగారులో ఉండగానే ఇంటి పాత వాచ్మెన్ రామయ్య నుంచి కాల్ వచ్చింది. అర్జున్ వణికే చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అయ్యా, బాబుగారు, ఘోరం జరిగిపోయిందయ్యా. ఆ వృద్ధుడి గొంతు వణుకుతోంది. ఏమైంది రామయ్య? మాలవిక ఎక్కడా? చిట్టు ఎక్కడా అని అరిచాడు అర్జున్. చిట్టు బాబుకి తీవ్రంగా జ్వరం వచ్చిందయ్యా. ఒళ్ళు కాలిపోతుంది. అమ్మగారు ఎంత ఏడ్చినా ఇంట్లో ఎవ్వరూ తలుపు తీయలేదు. ఆ వర్షంలో ఒంటరిగా బిడ్డను ఎత్తుకొని నడి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళారయ్యా. ఎవరో ఆటో వాడిని బ్రతిమాలుకొని సిటీ ఆసుపత్రికి వెళ్ళారు. అమ్మగారి ఏడుపు చూస్తే నా గుండె పగిలిపోయిందయ్యా. రామయ్య మాటలు వినగానే అర్జున్ చేతిలో నుంచి ఫోన్ జారి కింద పడి ముక్కలయ్యింది. నా కొడుకు, నా మాలవిక. అర్జున్ కళ్ళు రక్తంలా ఎర్రబడ్డాయి. తన తల్లి శేఖర్ చేసిన మోసానికి ఒక పక్క కోపం, తన మూర్ఖత్వానికి మరో పక్క అసహ్యం, తన భార్య బిడ్డల పరిస్థితికి అంతులేని భయం. ఇవన్నీ కలిసి అతన్ని ఒక పిచ్చివాడిని చేశాయి. ఏ క్షణం ఆలోచించకుండా బయట కురుస్తున్న వర్షంలోకి పరిగెత్తి కార్ స్టార్ట్ చేశాడు. ఆసుపత్రి వైపు
గాలి కన్నా వేగంగా దూసుకుపోయాడు. సిటీ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ బయట వాతావరణం నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. ఫినైల్ మందుల వాసన ఆ గాలిలో కలిసిపోయి ఉంది. కారిడార్లోని ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూలబడి ఉంది మాళవిక. ఆమె తల గోడకు ఆనుకొని ఉంది. వర్షానికి తడిసిన ఆమె చీర జుట్టు నుండి ఇంకా నీరు కారుతూనే ఉంది. కళ్ళు పూర్తిగా ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి. లోపల ఐసీయూలో డాక్టర్లు చిట్టుకి వైద్యం చేస్తున్నారు. జ్వరం మెదడుకు ఎక్కిందని, ఫిట్స్ వస్తున్నాయని నర్సులు చెప్పగానే మాళవిక అక్కడే కుప్పకూలిపోయింది. నా బిడ్డను నాకు కాపాడి ఇవ్వండి దేవుడా, వాడికి బదులు నా ప్రాణాలు తీసుకో అని మౌనంగా ప్రార్థిస్తుంది. ఆమెకు ఇక ఏడ్చే ఓపిక కూడా లేదు. కన్నీళ్లు ఇంకిపోయాయి. కేవలం ఒక ప్రాణం లేని బొమ్మలా శూన్యంలోకి చూస్తుంది. అర్జున్ కారు ఆసుపత్రి గేటును ఢీకొట్టినంత వేగంగా వచ్చి ఆగింది. కారు తలుపు తీసుకుని పిచ్చివాడిలా లోపలికి పరిగెత్తాడు. రిసెప్షన్లో అడిగి ఎమర్జెన్సీ వార్డ్ వైపు పరిగెత్తాడు. దూరం నుంచే అతనికి కారిడార్లో ఒంటరిగా కూర్చొని ఉన్న మాళవిక కనిపించింది. ఆమె దీనస్థితి చూసి అర్జున్ అడుగులు తడబడ్డాయి. తను మహారాణిలా చూసుకోవలసిన తన భార్య తన కొడుకు కోసం ఇలా దిక్కులేని దానిలా ఆసుపత్రి కారిడార్లో పడి ఉండడం అతన్ని కుళ్ళబొడిచింది. ఇదంతా తన అహంకారం, గుడ్డి నమ్మకం వల్లే జరిగిందని అతనికి అర్థమైంది. నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేశాడు. అర్జున్ అడుగుల చప్పుడు విని మాళవిక నెమ్మదిగా తల పైకెత్తింది. ఎదురుగా వర్షానికి తడిసి ఏడుస్తూ కుమిలిపోతూ నిలబడి ఉన్న అర్జున్ను చూసింది. ఒకప్పుడు అతన్ని చూస్తే ఆమె కళ్ళల్లో ప్రేమ, ఆరాధన ఉండేవి. కానీ ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఎటువంటి భావమూ లేదు. కనీసం కోపం కూడా లేదు. కేవలం ఒక అపరిచితుడిని చూసినట్లుగా చూసి మళ్ళీ తలదించుకుంది. ఆ నిర్లక్ష్యం, ఆ నిశ్శబ్దం అర్జున్ను 1000 కత్తులతో పొడిచినంత బాధను కలిగించాయి. అతను ఆమె దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. వణుకుతున్న చేతులతో ఆమె చేతులను పట్టుకోబోయాడు. కానీ మాళవిక వెంటనే తన చేతులను వెనక్కి లాగింది. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు అని ఆమె పెదాలు పలకలేదు. కానీ ఆమె ప్రవర్తన స్పష్టంగా చెబుతోంది. మాళవిక, నన్ను క్షమించు, నాకు అంతా తెలిసింది. అర్జున్ గొంతు వణుకుతోంది. అతని కళ్ళల్లో నుంచి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. తన అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా తన భార్య ముందు పశ్చాత్తాపం కోసం ప్రాధేయపడుతున్నాడు. కానీ మాళవిక ఏమీ మాట్లాడలేదు. కనీసం అతని వంక కూడా చూడలేదు. సరిగ్గా అదే సమయానికి ఐసీయూ తలుపులు తెరుచుకుని డాక్టర్ బయటకు వచ్చాడు. మిస్టర్ అర్జున్, మీ బాబుకి జ్వరం చాలా వరకు కంట్రోల్ అయ్యింది. మందులు పని చేస్తున్నాయి. ప్రమాదం ఏమీ లేదు. వాడికి ఇప్పుడు స్పృహ వచ్చింది. మిమ్మల్నే అడుగుతున్నాడు. వెళ్ళి కలవండి అని చెప్పి వెళ్ళాడు. ఆ మాట వినగానే మాళవికకు ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. లోపలికి పరిగెత్తబోయింది. కానీ అర్జున్ ఆమె కన్న ముందే లోపలికి అడుగుపెట్టాడు. తన కొడుకును చూడాలన్న తపన అతన్ని ముందుకు నడిపింది. మాళవిక కూడా అతని వెనకే లోపలికి వెళ్ళింది. గదిలో ఒక చిన్న బెడ్ మీద పడుకొని ఉన్నాడు చిట్టు. వాడి చిన్నారి చేతికి సెలైన్ సూది గుచ్చి ఉంది. ముఖం ఇంకా వాడిపోయి ఉంది. కానీ జ్వరం వేడి కాస్త తగ్గింది. గదిలోకి వచ్చిన అర్జున్ను చూడగానే ఆ పసివాడి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మెరిసింది. రోజంతా తను దూరంగా ఉంచిన తండ్రి, తన తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన తండ్రి, వాడికి అవన్నీ తెలియదు. వాడికి తెలిసిందల్లా తనను గుండెకు హత్తుకునే నాన్న వచ్చాడు అని మాత్రమే. అర్జున్ గుండెలు పగలేలా ఏడుస్తూ వెళ్ళి చిట్టు పక్కన కూర్చున్నాడు. తన చేతులతో వాడి తల నిమిరాడు. కన్నా, నన్ను క్షమించురా, నాన్న వచ్చేశాడురా అంటూ వాడి నుదుటి మీద ముద్దులు పెట్టాడు. చిట్టు చాలా నీరసంగా ఉన్నాడు. వాడికి మాట్లాడే ఓపిక లేదు. కానీ తన చిన్నారి కుడి చేతిని నెమ్మదిగా పైకెత్తి సెలైన్ సూది గుచ్చుకొని ఉన్న ఆ చేతితో అర్జున్ చూపుడు వేలును గట్టిగా పట్టుకున్నాడు. వాడి పెదాలు నెమ్మదిగా కదిలాయి. అత్యంత నీరసంగా, కానీ ఎంతో ప్రేమగా నాన్న అని పిలిచాడు. ఆ ఒక్క పిలుపు అర్జున్ గుండెల్లో 100 బాంబులు పేల్చినంత ప్రకంపనలు సృష్టించింది. ఆ చిన్నారి స్పర్శ,
ఆ పిలుపు అతనిలోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని సమూలంగా నాశనం చేశాయి. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని శాసించే ఆ మహాగర్విష్టి తన కొడుకు చేతి పట్టు ముందు చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అతని కన్నీళ్లు చెట్టు చిన్నారి చేతి మీద రాలి పడుతున్నాయి. అదే సమయంలో బెడ్కు అవతలి వైపు నిలబడిన మాళవిక ఇదంతా చూస్తుంది. ఆమె కళ్ళలో ఒక స్థిరమైన నిశ్చయం ఉంది. కొడుకు కోసం తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె చూసింది. కానీ అతను చేసిన గాయాలు ఆ కన్నీళ్లతో చెరిగిపోయేంత చిన్నవి కావు. చిట్టు చెయ్యి పట్టుకొని ఏడుస్తున్న అర్జున్ నెమ్మదిగా తల పైకెత్తి మాలిక వైపు చూశాడు. అతని కళ్ళల్లో మనం మళ్ళీ ఒక్కటవుదాం అన్న వేదన ఉంది. కానీ మాళవిక కళ్ళల్లో క్షమాపణకు చోటు లేదు. ఆ పసివాడి పిలుపు అర్జున్ను పూర్తిగా కరిగించేసింది. కానీ మాళవికను కోల్పోయానన్న భయం ఇప్పుడు అతన్ని వెంటాడుతుంది. ఇప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? చిట్టూని, మాళవికను ఇంటికి తీసుకెళ్లడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడా? శేఖర్ తన తల్లి మీద పగ తీర్చుకోవడానికి మృగంలా మారతాడా? అసలు మాళవిక అర్జున్ను క్షమించి మళ్ళీ ఆ నరకంలోకి అడుగు పెడుతుందా? లేక తన దారి తాను చూసుకుంటుందా? ఆసుపత్రి గదిలో వినిపిస్తున్న మానిటర్ బీప్ బీప్ శబ్దం తప్ప అక్కడ మరే అలికిడి లేదు. బయట కురిసిన భయంకరమైన వర్షం ఆగిపోయింది. కానీ ఆ గదిలో ఉన్న ఇద్దరు మనుషుల మధ్య రగులుతున్న భావోద్వేగాలు తుఫాను మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. ఐసీయూలోని ఆ చిన్న మంచం మీద నిద్రపోతున్న చెట్టు చేతిని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్న అర్జున్ ముఖంలో ఇప్పుడు అహంకారం లేదు, అధికారము లేదు. కేవలం ఒక నిస్సహాయుడైన తండ్రి తన చేతులారా ప్రాణంగా ప్రేమించిన భార్యను దూరం చేసుకున్న ఒక పశ్చాత్తాపం భర్త మాత్రమే ఉన్నాడు. మాళవిక ఆ గది మూలన ఉన్న గోడకు ఆనుకొని శిలలా నిలబడి ఉంది. ఆమె కళ్ళు చిట్టు మీద స్థిరంగా ఉన్నాయి తప్ప కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న అర్జున్ వైపు ఒక్క క్షణం కూడా వెళ్ళడం లేదు. అప్పటి వరకు అర్జున్ అంటే ఆమెకు భయం, కోపం, ఆ తర్వాత అసహ్యం ఉండేవి. కానీ ఇప్పుడు ఆమెలో ఏ భావమూ లేదు. ఆమె మనస్సు ఒక శూన్యంలోకి జారుకుంది. ఏ మనిషి కోసం తను తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని వదులుకుందో, ఏ మనిషి అబద్ధాలను నమ్మి తనను ఒక వేశ్య కంటే హీనంగా చూశాడో ఆ మనిషి ఇప్పుడు తన కళ్ళ ముందే ముక్కలైపోతుంటే ఆమెకు కనీసం జాలి కూడా కలగడం లేదు. కొద్దిసేపటికి చిట్టు పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు. డాక్టర్లు వచ్చి పరిస్థితి సమీక్షించి ఇక భయపడాల్సిన పని లేదు, బాబుకి జ్వరం తగ్గింది, రేపు ఉదయం జనరల్ వార్డ్ లేదా స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ఆ మాటలతో మాళవిక ప్రాణాల్లోకి ప్రాణం వచ్చింది. ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. తన కొడుకు బతికాడు. ఇక తనకు ఈ ప్రపంచంలో ఎవరి అవసరం లేదు. అర్జున్ నెమ్మదిగా నేల మీద నుంచి లేచాడు. అతని కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. వర్షానికి తడిసిన అతని బట్టలు ఇంకా ఆరలేదు. చలికి అతని శరీరం వణుకుతున్నా అతని మనసును దహించివేస్తున్న వేదన ముందు ఆ చలి ఒక లెక్కలా అనిపించడం లేదు. వణుకుతున్న అడుగులతో అతను మాళవిక వైపు నడిచాడు. మాళవిక అతన్ని గమనించినట్లే ఉంది. మాళవిక అన్నాడు అర్జున్ అత్యంత దీనంగా. ఆ గొంతులో ఎప్పుడూ ఉండే గాంభీర్యం లేదు. ఒక పిచ్చగాడు అడుక్కుంటున్నంత దీనత్వం ఉంది. ఆమె తల తిప్పి అతని వైపు చూడలేదు. నా మాట ఒక్కసారి విను మాళవిక, నాకు అంతా తెలిసింది. నువ్వు రాసిన ఉత్తరం చదివాను. శేఖర్ ఎంత పెద్ద ద్రోహో, మా అమ్మ నాతో ఎలాంటి నాటకం ఆడిందో నాకు అర్థమైంది. నేను ఒక మూర్ఖుడిని, గుడ్డివాడిని. నీ స్వచ్ఛమైన ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ కుటిలమైన అబద్ధాలను నమ్మాను. నీ చేత కన్నీళ్లు పెట్టించాను నన్ను. అతని గొంతు పూడుకుపోయింది. మాట రావడం లేదు. గుటక మింగి తనలో మిగిలిన ఉన్న ఆఖరి అహాన్ని కూడా చంపేసుకొని అన్నాడు, సారీ మాళవిక, ప్లీజ్ నన్ను క్షమించు. అర్జున్ నోట్ నుంచి సారీ అన్న మాట రావడం ఇదే తొలిసారి. తన జీవితంలో అతను ఎవరికీ తల వంచలేదు, ఎవ్వరికీ క్షమాపణ చెప్పలేదు. వ్యాపారంలో 1000 కోట్లు నష్టపోయినా తలెత్తుకొని నిలబడ్డాడు తప్ప ఎవ్వరి ముందు మోకరిల్లలేదు. అలాంటి వాడు తన తప్పును అంగీకరించి
ఒక ఆడదాని ముందు, తన భార్య ముందు చేతులు కట్టుకొని క్షమాపణ చెబుతున్నాడు. కానీ మాళవిక ముఖంలో ఎటువంటి మార్పు లేదు. ఆమె ప్రశాంతంగా, నిర్లిప్తంగా అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో ఒక శూన్యమైన చూపు ఉంది. నీ క్షమాపణతో ఇప్పుడు నాకేంటి ఉపయోగం అర్జున్? ఆమె గొంతులో కోపం లేదు, కేవలం ఒక చల్లదనం మాత్రమే ఉంది. నువ్వు నన్ను కొట్టిన దెబ్బకు ఈ సారీ మందు రాయగలదా? నన్ను చీకటి గదిలో బంధించి నా ఆత్మగౌరవాన్ని చంపినప్పుడు ఈ క్షమాపణ నన్ను బతికించగలదా? నీ పరువు తీశానని, నీ శత్రువులతో తిరిగానని నువ్వు నన్ను ముక్కలు ముక్కలుగా నరికిన మాటలకు ఈసారి అతికించగలదా? అర్జున్ దగ్గర జవాబు లేదు. తల దించుకొని కన్నీళ్లు రాలుస్తున్నాడు. నువ్వు నా ఉత్తరం చదివి నిజం తెలుసుకున్నావు. ఒకవేళ ఆ ఉత్తరం నీ కంట పడకపోయి ఉంటే, శేఖర్ దాన్ని చింపేసి ఉంటే, అప్పుడు నువ్వు ఏమనుకునేవాడివి అర్జున్? నేను నిజంగానే ద్రోహిని అనుకొని జీవితాంతం నన్ను అసహించుకునేవాడివి కదా. అంటే నీకు నా మీద నమ్మకం లేదు. ఒక కాగితం మీద రాసిన అక్షరాల మీదే నమ్మకం ఉంది. నేను అరచి మొత్తుకున్నా వినని నీ చెవులు ఆ కాగితాన్ని నమ్మాయి. ఇదా నీ ప్రేమ? ఇంత పునాది లేని బంధం కోసం నేను ఎందుకు బతకాలి? మాళవిక ప్రతి మాట అర్జున్ గుండెను ఒక కత్తిలా కోస్తుంది. ఆమె చెప్పిందే నిజం. తను ఆమె కళ్ళలోని నిజాన్ని చూడలేకపోయాడు. ఒక అబద్ధపు కాగితాలను, ఒక విషపు స్నేహితుడిని నమ్మాడు. నేను మారాను మాళవిక. నాకు నా తప్పు తెలిసింది. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను అని అర్జున్ ఆమె చేతులు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసింది. చాలా ఆలస్యం అయిపోయింది అర్జున్. పగిలిన అద్దం ఎప్పటికీ అతుక్కోదు. అతుక్కున్నా అందులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. నాకు నా బిడ్డ దక్కాడు. నాకు అది చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ చిట్టు వైపు తిరిగి నిలబడింది. మాళవిక ఆ సారీలోని నిజాన్ని నమ్మలేకపోతుంది. ఇది కేవలం చిట్టు పరిస్థితి చూసి, వాడి జ్వరం చూసి భయపడి చెబుతున్న క్షమాపణేమో అన్న సందేహం ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. రేపు ఉదయం చిట్టుకు పూర్తిగా నయమయ్యాక అర్జున్ మళ్ళీ తన పాత అహంకారాన్ని బయటకు తీసుకొస్తాడేమోనన్న భయం ఆమెను అతనికి దగ్గర అవ్వనివ్వడం లేదు. అర్జున్ అక్కడి నుంచి వెళ్ళలేడు కూడా. ఎందుకంటే ఇప్పుడు అతని ప్రాణం ఆ ఆసుపత్రి గదిలోనే ఉంది. ఆ రోజంతా డాక్టర్లు, నర్సులతో మాట్లాడుతూ చిట్టుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. తన పలుకుబడి, డబ్బు ఉపయోగించి ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యాన్ని అందించాడు. కానీ మాళవికతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కూడా అతన్ని గమనించలేనట్లు ఉంది. ఒకరికొకరు ఎదురుపడిన గాలిని చూసినట్లుగా తప్పుకుంటున్నారు. రాత్రి సమయం. చిట్టూని ఒక విశాలమైన ప్రైవేట్ స్పెషల్ రూమ్కి మార్చారు. ఆ గదిలో మసక వెలుతురు మాత్రమే ఉంది. చిట్టూకి సైలెన్ ఎక్కుతోంది. వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. గత 2 రోజులుగా నిద్ర, తిండి లేని మాళవిక శరీరం పూర్తిగా అలసిపోయింది. మానసిక క్షోభ, శారీరక అలసట ఆమెను పీల్చి పిప్పి చేశాయి. చిట్టు మంచం పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చుని వాడి బెడ్ మీద తల వాల్చి నెమ్మదిగా కునుకులోకి జారుకుంది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. జుట్టు చెరిగిపోయి కన్నీటి మరకలతో ఆమె ముఖం ఒక దీనమైన శిల్పంలా ఉంది. బయట నర్సుల పర్యవేక్షణ చూసుకొని నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టాడు అర్జున్. గదిలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అతని చూపులు వెంటనే మాళవిక మీద పడ్డాయి. ఆ కుర్చీలో అలా అసౌకర్యంగా పడుకొని ఉన్న తన భార్యను చూడగానే అతని గుండె తరుక్కుపోయింది. తను ఎంత గొప్ప సౌకర్యాలు ఇచ్చినా ఆమె మనసుకు తను శాంతిని ఇవ్వలేకపోయాడు కదా అని బాధపడ్డాడు. ఆమె దగ్గరకు నడిచాడు. అడుగుల చప్పుడు కాకుండా జాగ్రత్తగా వెళ్ళి ఆమె పక్కనే ఉన్న ఒక స్టూల్ మీద కూర్చున్నాడు. ఎంతసేపు అలా చూశాడో అతనికి తెలియదు. ఆమె ఊపిరి తీసుకుంటున్న తీరు, ఆమె ముఖం మీద పడుతున్న ఆ చిన్న వెలుతురు అన్నీ అతన్ని కట్టిపడేశాయి. తన తప్పులన్నిటినీ కడిగేసుకోవాలని, ఆమెకు మళ్ళీ ఆనందాన్ని ఇవ్వాలని అతని మనసు తపిస్తోంది. కానీ ఆమె తనను క్షమించడానికి సిద్ధంగా లేదు.
ఆలోచనల్లో ఉండగానే అతని చెయ్యి అసంకల్పితంగా ముందుకు వెళ్ళింది. ఆమె తల పక్కనే బెడ్ మీద ఉన్న ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. చాలా మృదువుగా, ఆమెకు మెలకువ రాకుండా జాగ్రత్తగా ఆ చేతిని తన 2 చేతుల మధ్య పెట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒకప్పుడు ఉండే అధికారం లేదు. ఇప్పుడు ఆ స్పర్శలో కేవలం వేదన, ప్రేమ, బతిమాలుకోవడం మాత్రమే ఉన్నాయి. ఆమె చేతిని నెమ్మదిగా తన పెదవులకు ఆనించుకొని ఒక చిన్న ముద్దు పెట్టాడు. అతని కళ్ళలో నుంచి రాలిన ఆ వేడి కన్నీటి బొట్టు మాళవిక చేతి మీద పడింది. ఆ వేడి కన్నీటి చుక్క తగలగానే మాళవిక ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నిద్రమత్తులో ఆమెకు మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ తన చేతికి తగులుతున్న ఆ స్పర్శ, ఆ వెచ్చదనం ఎవరిదో తెలుసుకోవడానికి ఆమెకు ఒక్క క్షణం కంటే ఎక్కువ పట్టలేదు. పక్కనే కూర్చుని తన చెయ్యి పట్టుకొని తల దించుకొని కన్నీరు కారుస్తున్న అర్జున్ను చూసింది. గతంలో అతను తన చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్లు ఆనందంతో ఉప్పొంగిపోయేది. కానీ ఈరోజు అతను చేసిన అవమానాలు గుర్తొచ్చి ఆమెకు ఆ స్పర్శ ఒక ముళ్ళులా గుచ్చుకుంది. నన్ను వదిలే అని అరుస్తూ తన చేతిని వెనక్కి లాక్కోవాలని, అతన్ని వదిలించుకోవాలని ఆమె మెదడు బలంగా ఆదేశించింది. ఆమె కండరాలు బిగుసుకున్నాయి. తన చేతిని లాక్కోవడానికి బలం ఉపయోగించింది. కానీ వింతగా ఆమె చెయ్యి వెనక్కి రాలేదు. అర్జున్ ఆమెను బలవంతంగా పట్టుకోలేదు. అతని పట్టు చాలా సున్నితంగా ఉంది. ఆమె ఒక్కసారి లాగితే వెంటనే వదిలిపోయేంత వదులుగా ఉంది. అయినా సరే మాళవిక తన చేతిని వదిలించుకోలేకపోయింది. ఆమె ప్రయత్నాన్ని ఆపింది ఏమిటి? అతను అత్యంత దారుణంగా గాయపరిచిన వాడి స్పర్శను ఆమె ఎందుకు వదిలించుకోలేకపోతుంది? అతని కన్నీళ్లు ఆమెలోని కోపాన్ని కరిగించాయా? లేక గత కొన్ని రోజులుగా ఒంటరి పోరాటం చేసి అలసిపోయిన ఆమె మనసు ఇప్పుడు ఈ ఆసరా కోసం, ఈ భద్రత కోసం లోపల ఎక్కడో ఒక మూల ఎదురు చూస్తుందా? బుద్ధి వీడు మోసగాడు అని చెప్తున్నా మనసు ఇతను నా భర్త అని ఆ చేతిని వదలకుండా ఆపేస్తుందా? చీకటి పడిన ఆ గదిలో వారి చేతుల కలయిక ఒక కొత్త అగ్ని పరీక్షకు దారితీస్తోంది. మాళవిక తన ఆత్మగౌరవాన్ని గెలిపిస్తుందా? లేక ప్రేమ అనే బలహీనతకు మళ్ళీ తల వంచుతుందా? ఆసుపత్రి గదిలోని ఆ నిశ్శబ్దపు రాత్రి ఎన్నో ప్రశ్నలను, ఎన్నో భావోద్వేగాలను తనలో దాచుకుంది. తన పక్కనే కూర్చొని తన చెయ్యి పట్టుకొని కన్నీరు కారుస్తున్న అర్జున్ను వదిలించుకోవాలని మాళవిక మెదడు పదే పదే హెచ్చరించింది. కానీ ఆమె మనసు మాత్రం ఆ వెచ్చని స్పర్శలో గతించిన కాలపు భద్రతను వెతుక్కుంది. తెలియని ఒక అలసట, తన భర్త పశ్చాత్తాపంలోని తీవ్రత ఆమెను ఆ క్షణానికి బందీని చేశాయి. అలాగే ఆ ఇద్దరూ ఆ రాత్రి గడిపారు. ఒకరు పశ్చాత్తాపపు కన్నీళ్లతో, మరొకరు మౌనపు గాయాలతో. కిటికీ అద్దాల గుండా ఉదయం సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశించాయి. మాళవిక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రంతా కుర్చీలోనే పడుకోవడం వల్ల ఆమె ఒళ్ళు నొప్పులు పెడుతోంది. కళ్ళు తెరవగానే ఆమెకు ముందుగా కనిపించింది తన చేతిని ఇంకా వదలకుండా బెడ్ అంచున తల పెట్టుకొని నిద్రపోతున్న అర్జున్. అతని ముఖం అలసటతో వాడిపోయి ఉంది. ఒక్కసారి రాత్రి జరిగిందంతా మాళవికకు గుర్తొచ్చింది. తన చెయ్యి అతని చేతుల్లో బందీగా ఉండడం చూసి ఆమె ఉలిక్కిపడింది. రాత్రి ఉన్న ఆ మానసిక దౌర్బల్యం ఇప్పుడు ఆమెలో లేదు. పగటి వెలుతురు ఆమెకు వాస్తవాన్ని గుర్తు చేసింది. ఇతను నన్ను నమ్మనివాడు, నన్ను ద్రోహి అని ముద్ర వేసినవాడు. వీడి స్పర్శ నాకు అక్కర్లేదు అని తన మనసుకు గట్టిగా చెప్పుకుంది. చాలా నెమ్మదిగా అర్జున్కు మెలకువ రాకుండా తన చేతిని అతని చేతుల్లో నుంచి బయటకు లాక్కుంది. ఆ స్పర్శ విడిపోగానే అర్జున్ నిద్రలోనే చిన్నగా కలవరించాడు. కానీ మెలకువ రాలేదు. మాళవిక లేచి వెళ్ళి ముఖం కడుక్కుంది. అప్పుడే చిట్టు కూడా కళ్ళు తెరిచాడు. అమ్మా అని పిలిచాడు. వాడి గొంతులో నిన్నటి నీరసం లేదు. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. మాళవిక పరిగెత్తుకు వెళ్ళి వాడిని గుండెలకు హత్తుకుంది. నాన్న, చిట్టు ఎలా ఉందిరా ఇప్పుడు అంటూ వాడి ముఖమంతా ముద్దులతో నింపేసింది. వాడి నవ్వు చూశాకే ఆమె గుండె కుదుటపడింది.
ఆ అలికిడికి అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా మాళవిక, చిట్టు ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళను అలా చూసి అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది. కానీ మాళవిక కళ్ళు తన వైపు తిరగగానే ఆ చిరునవ్వు మాయమైంది. ఆమె కళ్ళల్లో మళ్ళీ అదే శూన్యం, అదే చల్లదనం. రాత్రి తన చెయ్యి వదిలించుకోకపోయేసరికి ఆమె కరిగిపోయిందేమో అనుకున్నాడు అర్జున్. కానీ పగటి వెలుతురులో ఆమె వేసుకున్న ఆత్మాభిమానం అనే కవచం స్పష్టంగా కనిపిస్తోంది. నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి అర్జున్ భారమైన అడుగులతో గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. డాక్టర్ వచ్చి చిట్టూని చెక్ చేసి సాయంత్రానికి డిశ్చార్జ్ చేయవచ్చని చెప్పాడు. మందులు వేసుకున్న చిట్టు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. మాళవిక ఒంటరిగా కుర్చీలో కూర్చుంది. అర్జున్ తెచ్చిపెట్టిన తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ బయటకు తీసింది. 2 రోజులుగా ఫోన్ చూడలేదు. దాన్ని ఆన్ చేయగానే ఎన్నో మిస్డ్ కాల్స్, మెసేజ్లు. కానీ అవేవి ఆమె పట్టించుకోలేదు. ఏదో ఆలోచిస్తూ అసంకల్పితంగా గ్యాలరీ ఓపెన్ చేసింది. స్క్రీన్ మీద ఒక పాత ఫోటో ప్రత్యక్షమయ్యింది. అది వాళ్ళ పెళ్ళైన కొత్తలో మొదటి యానివర్సరీ రోజు తీసుకున్న ఫోటో. ఆ ఫోటోలో మాళవిక ఒక అందమైన ఎర్రటి చీర కట్టుకొని నవ్వుతూ ఉండగా వెనక నుంచి అర్జున్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద గడ్డం ఆనించి ఉన్నాడు. కానీ ఆ ఫోటోలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే అర్జున్ కెమెరా వైపు చూడడం లేదు. అతని కళ్ళు పూర్తిగా మాళవిక ముఖం మీదే ఉన్నాయి. ఆ చూపులో అనంతమైన ప్రేమ, ఆరాధన. ప్రపంచంలో నా సర్వస్వం తనే అన్న భావన ఉట్టిపడుతున్నాయి. మాళవిక బొటకనవేలు ఆ ఫోటో మీద నిలిచిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నెమ్మదిగా స్క్రీన్ స్వైప్ చేస్తూ పాత ఫోటోలన్నీ చూడడం మొదలుపెట్టింది. ఒక ఫోటోలో ఆమెకు చిన్న జ్వరం వస్తే ఆఫీస్ పనులన్నీ మానేసి వంటగదిలో చేతకాని వంట చేస్తూ నెత్తిమీద పిండి వేసుకున్న అర్జున్. మరో ఫోటోలో రాత్రిపూట వాన పడుతుంటే ఇద్దరు బాల్కనీలో ఒకే దుప్పటి కప్పుకొని కాఫీ తాగుతున్న క్షణం. ఇంకో వీడియోలో మాళవిక పుట్టింటికి వెళ్తుందంటే చిన్న పిల్లాడిలా అలిగి నువ్వు లేకపోతే నేను ఉండలేను అని బొంగమూతి పెట్టుకున్న అర్జున్. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మాళవిక గుండె కకావికలమైంది. ఒకప్పుడు తను కింద పడితే గిన్నెలు పడేసిన శబ్దం కన్నా వేగంగా పరిగెత్తుకు వచ్చేవాడు అర్జున్. తన కంట్లో ఒక కన్నీటి బొట్టు వస్తే ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడు. తన నవ్వు కోసం కోట్లు విలువేసే మీటింగ్స్ కూడా రద్దు చేసుకునేవాడు. ఆ అర్జున్ ఏమయ్యాడు? ఆమె మనసు గట్టిగా ప్రశ్నించింది. మాళవిక కన్నీళ్లు ఫోన్ స్క్రీన్ మీద రాలుతున్నాయి. నన్ను అపురూపంగా చూసుకున్న చేతులే నన్ను ఎలా కొట్టాయి? నా మాటనే వేదంగా భావించిన వాడు నేను చెప్పే నిజం ఎందుకు వినలేకపోయాడు? నా పవిత్రత మీద వాడికి అనుమానం ఎలా వచ్చింది? ఆమె మనసు గతాన్ని విశ్లేషించడం మొదలుపెట్టింది. అర్జున్ ప్రవర్తనలో మార్పు రాత్రికి రాత్రే రాలేదు. అది ఒక నెమ్మదైన విషప్రయోగం. పెళ్ళైన మొదటి సంవత్సరం వాళ్ళ జీవితం ఒక కలలా గడిచింది. కానీ రాజ్యలక్ష్మి ఇంట్లోకి వచ్చాక, శేఖర్ వ్యాపారంలో భాగస్వామి అయ్యాక పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకు రాజ్యలక్ష్మి గొడవ చేయడం, నీ భార్యకు పొగరు, నన్ను లెక్క చెయ్యదు అని అర్జున్ దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం, మాళవిక తనను తాను సమర్థించుకోపోతే మా అమ్మను అంటావా అని అర్జున్ ఆమెను గద్దించడం, శేఖర్ కూడా వ్యాపార విషయాల్లో మాళవిక సలహాలను వ్యతిరేకించడం. ఆడవాళ్లకు బిజినెస్ ఏమీ తెలుసు అర్జున్, నీ టాలెంట్ని డామినేట్ చేయాలని చూస్తోంది అని అర్జున్ చెవిలో ఇల్లు కట్టుకొని పోరు పెట్టడం. ఈ విషయం నెమ్మదిగా అర్జున్ మెదడును తొలిచేసింది. మాళవిక స్వేచ్ఛగా ఉండటం, తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం వాళ్ళిద్దరికీ నచ్చలేదు. వాళ్ళు అర్జున్ బలహీనతను ఆసరగా చేసుకున్నారు. కానీ వాళ్ళు విషం నింపారు సరే. అర్జున్ దాన్ని ఎలా నమ్మాడు? మాళవిక ఆలోచనలు ఆగిపోయాయి. ఒక భర్త తన భార్య మీద ప్రేమ ఉంటే 100 మంది వచ్చి చెప్పినా నమ్మడు. తన భార్య ప్రవర్తనను తాను స్వయంగా విశ్లేషించుకుంటాడు. కానీ అర్జున్ అలా చేయలేదు. శేఖర్ కొన్ని నకిలీ ఫోటోలు చూపించగానే, రాజ్యలక్ష్మి 4 అబద్ధాలు చెప్పగానే
కనీసం నన్ను అడగకుండానే నన్ను నేరస్తురాలిని చేశాడు. నన్ను గదిలో బంధించాడు. అంటే అసలు అర్జున్ మనసులో నా మీద పూర్తి నమ్మకం ఎప్పుడూ లేదు. అతని ప్రేమ కేవలం నా పైరూపానికి, నేను వాడి చెప్పు చేతుల్లో ఉన్నంత వరకే పరిమితమా? నా మీద వాడికి అంత చులకన భావం ఎందుకు వచ్చింది? మాళవిక మనసులో తలెత్తిన ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అర్జున్ తనను ప్రేమించాడు, కానీ నమ్మలేదు. నమ్మకం లేని ప్రేమ ఒక పేకమేడ లాంటిది. ఒక చిన్న గాలివానకే అది కూలిపోతుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఈ వాస్తవం గ్రహించాక మాళవిక మనసు మరింత కఠినంగా మారింది. అర్జున్ చెప్పిన సారీలోని డొల్లత ఆమెకు అర్థమైంది. బయట కారిడార్లో డాక్టర్తో మాట్లాడి వచ్చిన అర్జున్ ఒక మూల ఉన్న సీటింగ్ ఏరియాలో కూర్చున్నాడు. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. మాళవిక కళ్ళలోని ఆ శూన్యం అతన్ని నిలువున దహించి వేస్తుంది. నేను ఆమెను శాశ్వతంగా కోల్పోయానా అన్న భయం అతన్ని వణికిస్తోంది. లేచి వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళాడు. కుళాయి తిప్పి చల్లటి నీళ్లను దోసిల్లోకి తీసుకుని ముఖం మీద గట్టిగా కొట్టుకున్నాడు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఆ అద్దంలో ఒక అహంకారి, ఒక మూర్ఖుడు, ఒక క్రూర మృగం కనిపించారు. నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. తనలో ఉన్న రాక్షసుడు ఎలా బయటకు వచ్చాడు? తాను మాళవికను ఎంతగానో ప్రేమించాడు. ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేనంతగా ఆరాధించాడు. మరి అలాంటి మాళవికను శేఖర్ వచ్చి నీ భార్య నీ శత్రువుతో తిరుగుతోంది అని చెప్పగానే తన రక్తం ఎందుకు ఉడికిపోయింది? కనీసం మాళవికను పిలిచి ఇది నిజమా అని ఎందుకు అడగలేకపోయాడు? ఆమె చెప్పబోయే వాస్తవాన్ని వినే ఓపిక కూడా ఎందుకు నశించింది? తన తల్లి రాజలక్ష్మి ఆమెకు పెళ్లికి ముందే వాడితో సంబంధం ఉంది అన్నప్పుడు ఆ మాటలను ఎలా నమ్మగలిగాడు? తన భార్య పవిత్రత కన్నా తన పరువు గురించే ఎందుకు ఎక్కువగా ఆలోచించాడు? ఒక మనిషిని మనం నమ్మకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ మనిషి గతంలో ఎప్పుడైనా మనల్ని మోసం చేసి ఉండాలి. రెండు, మన బుర్రలో ఎదుటివారి పట్ల ఒక గుడ్డి అపనమ్మకం ముందే నాటుకొని ఉండాలి. మాళవిక ఎప్పుడూ తనను మోసం చేయలేదు. ఆమె ఒక తెరిచిన పుస్తకంలా బతికింది. అలాంటప్పుడు తనలో ఈ అపనమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? తన తల్లి అబద్ధాలు చెప్పి ఉండవచ్చు. శేఖర్ మోసం చేసి ఉండవచ్చు. కానీ ఆ విషపు విత్తనాలు తన మనసులో ఇంత వేగంగా ఎందుకు మొలకెత్తాయి? ఆ విత్తనాలు పడడానికి తన మనసులో ముందే సిద్ధంగా ఉన్న ఆ పొలమేమిటి? అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. అతని మెదడు గతంలోకి ప్రయాణించింది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో దశాబ్దాల వెనక్కి వెళ్ళాడు. అది సుమారు 20 ఏళ్ల క్రితం నాటి మాట. అర్జున్కి అప్పుడు 10 ఏళ్లుంటాయి. బయట భయంకరమైన వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు ఇంటిని కంపింపజేస్తున్నాయి. 10 ఏళ్ల అర్జున్ ఒక మూల భయంతో వణికిపోతూ నిలబడి ఉన్నాడు. ఎదురుగా అతని తల్లి రాజలక్ష్మి జుట్టు విరబోసుకొని పిచ్చి పట్టిన దానిలా అరుస్తోంది. నేల మీద వస్తువులన్నీ పగిలిపోయి ఉన్నాయి. అర్జున్ తండ్రి ఆ రోజే వాళ్ళను వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడానికి కారణం తండ్రి మోసం కాదు, రాజ్యలక్ష్మి కుట్రపూరిత మనస్తత్వం. ఆమె ఆడిన ఒక భయంకరమైన నాటకం అని ఆ చిన్నారి అర్జున్కి తెలియదు. రాజ్యలక్ష్మి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఏడుస్తూ వచ్చి 10 ఏళ్ల అర్జున్ భుజాలను గట్టిగా పట్టుకుంది. ఆమె గోళ్ళు ఆ పసివాడి భుజాల్లోకి దిగుతున్నాయి. వాడు భయంతో ఏడుస్తున్నాడు. ఏడవద్దు అర్జున్, మగాడివి నువ్వు ఏడవద్దు అని గట్టిగా అరిచింది రాజ్యలక్ష్మి. అర్జున్ కన్నీళ్లు ఆపుకొని ఆమె వైపు భయంగా చూశాడు. నీ తండ్రి మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు తెలుసా? ఒక ఆడదాని మోజులో పడి మనల్ని అనాథలను చేశాడు. నా మాట గుర్తుపెట్టుకో అర్జున్. ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, కానీ ఒక ఆడదాన్ని మాత్రం ఎన్నటికీ నమ్మకు. వాళ్ళు రాక్షసులు. కన్నీళ్లతో ముగ్గులోకి దించుతారు. ప్రేమ అనే నాటకం ఆడి ప్రాణాలు తోడేస్తారు. ఆడవాళ్ళు నమ్మకానికి పనికిరారురా. వాళ్లకు వాళ్ళ స్వార్థం తప్ప ఏమీ పట్టదు. ఆమె మాటలు ఉరుములను మించి ఆ గదిలో ప్రతిధ్వనించాయి. వాళ్లకు భయపడకు అర్జున్, వాళ్ళ కన్నీళ్లకు కరగకు. నువ్వు ఎప్పుడు వాళ్ళను శాసించే వాడిగానే ఉండాలి. వాళ్ళని అణిచిపెట్టి ఉంచాలి.
స్వేచ్ఛనిస్తే వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు. వాళ్ళు ఎప్పటికీ నమ్మకానికి పనికిరారు. రాజ్యలక్ష్మి తన స్వార్థం కోసం తన భర్త మీద ఉన్న కోపంతో ఆ పసివాడి మెదడులో ఒక భయంకరమైన విషాన్ని ఎక్కించింది. ఆ రాత్రి 10 ఏళ్ల అర్జున్ మెదడులో పడిన ఆ మాటలు ఒక శాసనంలా మారిపోయాయి. ఆడవాళ్ళు నమ్మకానికి పనికిరారు అన్న ఒకే ఒక్క వాక్యం అతని సబ్ కాన్షియస్ మైండ్లో ఒక బలీయమైన ముద్ర వేసింది. అద్దం ముందు నిలబడిన ప్రస్తుత అర్జున్ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాడు. గత 20 ఏళ్లుగా తన మెదడులో దాగి ఉన్న ఆ చీకటి రహస్యం ఇప్పుడు బద్దలయింది. మాళవిక మీద తనకు ప్రేమ ఉన్న ఏ క్షణంలోనైనా ఆమె తనను మోసం చేస్తుందేమో అన్న అకారణ భయం తనలో ఎక్కడో ఒక మూల దాగి ఉందని అతనికి ఇప్పుడు అర్థమైంది. ఆ భయమే అతనిలో అహంకారాన్ని పెంచింది. ఆమెను శాసించేలా చేసింది. ఆమెను తన కంట్రోల్లో ఉంచుకోవాలని ఆరాటపడేలా చేసింది. అందుకే శేఖర్ వచ్చి మాళవిక ద్రోహం చేసిందని ఫోటోలు చూపించగానే అతని మనస్సు వాస్తవాన్ని విశ్లేషించలేదు. 20 ఏళ్ల క్రితం తన తల్లి చెప్పిన మాటలే నిజమయ్యాయని వాడి మెదడు గట్టిగా నమ్మేసింది. ఆ పాత గాయం, ఆ పాత ప్రోగ్రామింగ్ అర్జున్ విచక్షణను చంపేసి అతన్ని ఒక రాక్షసుడిగా మార్చేశాయి. మాళవిక మీద పగ తీర్చుకునేలా చేశాయి. తాను మాళవిక మీద ప్రవర్తించిన తీరుకు కారణం శేఖర్ చెప్పిన అబద్ధాలు మాత్రమే కాదు, తనలో పాతుకుపోయిన ఆ క్యాన్సర్ లాంటి ఆలోచనే అని అర్జున్కు స్పష్టంగా అర్థమైంది. తాను తన తల్లి చేతిలో ఒక కీలుబొమ్మలా మారిపోయి తన స్వంత జీవితాన్ని తానే నాశనం చేసుకున్నానని గ్రహించాడు. ఆ క్షణంలో అద్దంలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూసి అర్జున్కు అసహ్యం వేసింది. ఒక్క ఉదుటున పిడికిలి బిగించి ఆ అద్దం మీద గట్టిగా గుద్దాడు. అద్దం పగిలి ముక్కలయింది. అతని చేతికి గాయమై రక్తం కారుతుంది. కానీ ఆ భౌతికమైన నొప్పి కన్నా నేను ఒక ఆడదాన్ని, కుట్రకు బలైన మానసిక రోగిని అన్న నిజం అతన్ని ఎక్కువగా బాధిస్తోంది. ఇప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? తను మారాలి అంటే ముందు తన తల్లి రాజ్యలక్ష్మిని ఎదిరించాలి. ఆమె నాటిన ఈ విషవృక్షాన్ని సమూలంగా పెకలించాలి. కానీ మాళవిక అతనికి ఆ సమయం ఇస్తుందా? చిట్టు డిశ్చార్జ్ అవ్వగానే ఆమె ఆసుపత్రి నుంచి తన దారిన తాను వెళ్ళిపోతుందా? పగిలిన ఈ అద్దాన్ని అర్జున్ తన నెత్తుటి చేతులతో ఎలా అతికించబోతున్నాడు? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.